భారతీయ జనతా పార్టీ పేరెత్తని కేసీఆర్ భయమా రాజకీయ వ్యూహమా? వైసీపీ టీడీపీల స్ట్రాటజీని గులాబీ దళపతి పాటిస్తున్నారా? బీఆర్ఎస్ ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో బలంగా బీజేపీ ఒంటరి పోరుకు సైసై అంటున్న తెలంగాణ బీజేపీ నేతలు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిన్న మొన్నటి వరకు ఫామ్ హౌస్ లో మౌనంగా ఉండిన నేత కేసీఆర్ ఏం మాట్లాడినా ఓ సంచలనమే. అలాంటిది బీఆర్ఎస్ నేతలు కానీ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కానీ భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసి చాలా కాలమే అవుతుంది. పెద్దగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం లేదు. సందర్భం ఏదైనా దొరికితే చాలు నేరుగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. పరిచయాలు పెంచుకునేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. కేసీఆర్ అయితే పార్టీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు కానీ పార్టీ కార్యవర్గ సమావేశంలో కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా బీజేపీపై పడనీయటలేదట. భారతీయ జనతా పార్టీ ఓ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ కు డేంజర్గా మారింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మరలుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమైంది. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో సాఫ్ట్గా ఉంటే గులాబీ పార్టీకి ఇంకా సమస్యలు ఎదురవుతాయంటోంది క్యాడర్. కానీ కేసీఆర్ మాత్రం భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం లొల్లి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతిచ్చేందుకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విధంగానే వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ గులాబీ దళపతిని తక్కువ అంచనా వేయలేం. గతంలో భారతీయ జనతా పార్టీతో యుద్ధమే అని బహిరంగంగా ప్రకటించారు. తర్వాత బీజేపీతో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. కవితను అరెస్టు చేసినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి వెళ్లకూడదన్న పాలసీనే గులాబీ దళపతి ఇప్పుడు పాటిస్తున్నారట. ఈ విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను ఆదర్శంగా తీసుకున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన పార్టీ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్న బీజేపీని ఆయన పట్టించుకోనట్లే ఉంటున్నారట. ఆంధ్రప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. అక్కడ భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ జోలికెళ్లకుండా తమను ఆ పార్టీ టార్గెట్ చేయకుండా చూసుకుంటున్నాయి. తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నం. భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్లేస్నే లాక్కోవాలని అనుకుంటోంది కమలదళం. ఇలాంటి సమయంలో ఆ పార్టీని చూసి చూడనట్లుగా ఉండటం కేసీఆర్ రాజకీయ వ్యూహమా లేదా మరేదైనా ప్లాన్ ఉందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.